ఒక దేశాన్ని ఎదగకుండా ఆపేది యుద్ధం. ఒక దేశం ఎప్పుడు యుద్ధంలో ఉంటే ఆ దేశం భవిష్యత్తు ఎదుగుదల తగ్గుతూ ఉంటుంది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదే ట్రిక్ని చైనా మన మీద ఉపయోగిస్తూ వస్తుంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న కాశ్మీర్ బోర్డర్ ఇష్యూస్ని అదునుగా చేసుకుని పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ మన మీదకు ఉసుగొలుపుతుంది. ఇప్పుడంటే ట్రంప్ పుణ్యమా అని చైనాకి మనకి రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ప్రెసెంట్ భారత్కి చైనాకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నా సరే భారత్ ఎప్పుడూ చైనాని నమ్మడానికి వీల్లేదు. చైనా ఒక గుంట నక్క. తన స్వలాభం కోసం ఏదైనా చేస్తుంది, ఎలా అయినా వాడుకుంటుంది. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏప్రిల్ 22, 2025 ఆ రోజుని ఏ భారతీయుడు మర్చిపోలేడు. ఎందుకంటే అదే రోజు పహల్గామ్ దాడి జరిగింది. ఈ దాడి చేసింది పాకిస్తాన్. ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ ఈ దాడి వెనక చైనా హస్తం ఉంది అని అనుమానం వ్యక్తమైంది. ఆ అనుమానానికి కారణం పహల్గామ్ దాడిలో ఆ ఉగ్రవాదులు వాడిన మొబైల్స్. అది చైనా మొబైల్స్. ఆ మొబైల్ పేరు హువావే. ఆ మొబైల్ మోడల్ చూసుకుంటే హువావే మేట్ 60 ప్రో. సేమ్ ఇదే బ్రాండ్లో ఇంకో మొబైల్ కూడా ఉంది. అదే హువావే P60. ఊరుకో భయ్యా, ఇంత మాత్రానికే నువ్వు చైనా మీద తోసేస్తావా? అలా చూసుకుంటే మనం 75% చైనా మొబైల్సే వాడుతున్నాం. అయితే ఈ క్వశ్చన్కి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. ఆ మొబైల్స్ నార్మల్ మొబైల్స్ లా కాదు. హువావే మేట్ 60 ప్రో అలానే హువావే P60 ఈ రెండు మొబైల్స్ కూడా శాటిలైట్ మొబైల్స్. నార్మల్గా టెలికామ్ నెంబర్స్ని వాడితే ఖచ్చితంగా మన నిఘా వర్గాలు వాళ్ళని సింపుల్గా కనిపెడతాయి. అందుకే ఎవ్వరికి దొరకకుండా శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడ్డారు. మొబైల్ చైనాదే అయినప్పుడు శాటిలైట్ కూడా చైనాదే ఉంటుంది కదా. అయితే ఆ మొబైల్ టయాక్ టాంగ్ 1 అనే చైనీస్ శాటిలైట్ మొబైల్కి కనెక్ట్ అవుతుంది. ఇది చైనీస్ది కాబట్టి, పైగా వీళ్ళు శాటిలైట్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని ట్రాక్ చేయడం కష్టం, ఇంపాసిబుల్ కూడా. అంతేకాదు వాళ్ళు ఉపయోగించిన యాప్స్ కూడా చైనీస్ యాప్స్. అవి ఇన్క్రిప్టెడ్, వాటిని ట్రాక్ చేయడం కష్టం. ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చైనా పహల్గామ్ దాడికి సహాయం చేసింది. చైనా తలుచుకుంటే ఆ ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణ కానీ చాట్స్ కానీ మన భారతీయ గవర్నమెంట్కి ఇవ్వచ్చు, కానీ ఇవ్వడానికి నిరాకరించింది. మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి చైనా డబుల్ గేమ్ ఆడుతుంది అని. భారత్ ఎల్లప్పుడూ యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో ఉన్న దేశానికి ఎదుగుదల ఉండదు. అందుకే చైనా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తుంది, ఆయుధాలు ఇస్తుంది. అవసరం లేకపోయినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పక్షంలో వాళ్ళతో పనులు చేయించుకోవడం కానీ, లేదంటే కొన్ని ప్లేసెస్ని తీసుకుని మిలిటరీ బేసెస్ ఏర్పాటు చేయడం కానీ చైనా చేస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే శ్రీలంక. చైనా శ్రీలంకకి అవసరానికి మించిన డబ్బుని అప్పుగా ఇచ్చింది. శ్రీలంక చైనా దగ్గర 7 బిలియన్ల నుండి 8.8 బిలియన్ల అప్పు ఉంది. దీన్ని మనం డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 700 కోట్ల డాలర్స్ నుంచి 880 కోట్ల డాలర్స్ వరకు అప్పు ఉంది. అయితే చైనాకి తెలుసు ఇంత మొత్తంలో డబ్బు శ్రీలంక తిరిగి చెల్లించలేదు అని. ఇక్కడే చైనా స్ట్రాటజీ చూడండి. ఏదైనా దేశం చైనా మాట వినకపోతే ఆ దేశానికి శత్రువుగా ఉన్న దేశానికి చైనా సహాయం చేస్తుంది. లేదా ఆ దేశం ఫ్రెండ్లీగా ఉంటే ఆ దేశానికి అప్పులు ఇచ్చి ఆ దేశాన్ని అప్పుల్లో కూర్చేస్తుంది. ఒకవేళ డబ్బులు తిరిగి ఇవ్వలేని పక్షంలో ఆ దేశంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని చైనా లీజ్కి తీసుకుంటుంది. ఇక్కడ చైనా శ్రీలంకతో కూడా అదే చేసింది. శ్రీలంక దగ్గర ఉన్న హంబన్ తోట అనే పోర్ట్ని 99 సంవత్సరాలు లీజ్కి తీసుకుంది చైనా. ఇక్కడ చూడండి, చైనాతో శత్రువుగా ఉన్న కష్టమే, మిత్రుడిలా ఉన్న కష్టమే. కానీ ఇక్కడ ఉన్నది నయా భారత్ అండి. తనకి నచ్చిన నిర్ణయం మాత్రమే భారత్ తీసుకుంటుంది. అనవసరమైన విషయాల్లో భారత్ ఎప్పుడూ తలదూర్చదు. చైనా మిగతా దేశాలతో చేసినట్టు భారత్తో చేయడం చాలా కష్టం. భారత్ మాట వినదు, తనకు నచ్చిందే చేస్తుంది. మనం ఉదాహరణకు చూసుకుంటే ట్రంప్ ఏమన్నాడు, మీరు రష్యా దగ్గర ఆయిల్స్ కొనొద్దు అని అన్నాడు. మనం విన్నామా? ఒకప్పుడు 2% నుంచి 5% మాత్రమే రష్యా దగ్గర ఆయిల్స్ కొనేవాళ్ళం. ఇప్పుడు 30% నుంచి 40% వరకు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం. ఎవడో వద్దు అని చెప్తే మనం భయపడి ఆగిపోలేదు. మన సొంత నిర్ణయం మనం తీసుకున్నాం. ఆ తర్వాత ట్రంప్ టారిఫ్లు అన్నాడు, అవి ఇవి అన్నాడు, నానా హంగామా చేశాడు.
అయినప్పటికీ మనం ఏం పట్టించుకోలేదు, ఎలా ఉండాలో అలానే ఉన్నాం. పాయింట్కి వస్తే ఇతర దేశాలతో చేసినట్టు చైనా మనతో ఎందుకు చేయలేకపోతుంది? ఇక్కడ అమెరికా టాపిక్ వచ్చింది కాబట్టి అమెరికా విషయం మాట్లాడుకుంటే అమెరికా కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మనం అమెరికా మాట కూడా పట్టించుకోవట్లేదు. మోడీ గారు కూడా ఏమంటున్నారు? ఇది నయా భారత్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని మోడీ గారు బలోపేతం చేస్తున్నారు. ఒక స్ట్రాంగ్ కంట్రీ, ఇండివిజువల్ కంట్రీగా చూపిస్తున్నారు. ఇక్కడ చైనాలానే భారత్ కూడా ఒక స్ట్రాటజిక్ మూమెంట్ తీసుకుంటుంది. ఇంతకుముందే చెప్పాను, ఎల్లప్పుడూ యుద్ధంలో ఉన్న దేశానికి అభివృద్ధి ఉండదు అని. అభివృద్ధి ఉన్నా అది చాలా తక్కువ. మనకి చిరకాల శత్రువు ఎవరు? పాకిస్తాన్. రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా అలానే తయారైంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకి చిరకాల శత్రువు పాకిస్తాన్. ఇక్కడ ఇండియా యొక్క స్ట్రాటజీని చూడండి. పాకిస్తాన్ ఏదో విధంగా మనపై దాడులు చేస్తూ ఉంటుంది, ఏదో కుట్ర చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మోడీ గారు వేసిన ప్లాన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి తోడ్పడడం. ఆఫ్ఘనిస్తాన్కి భారత్ ఎన్నో స్కూల్స్ కట్టించింది, ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టించింది. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మన ఇండియాకి వస్తే ఎన్నో వాణిజ్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఆ అభివృద్ధి ఏదో మన దేశంలో చేస్తూ అవుద్ది కదా, పక్క దేశాలకు ఎందుకు చెయ్యాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మన శత్రువుకి శత్రువు మన మిత్రుడు. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఎన్నో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందుకే కదా రీసెంట్గా తాలిబాన్స్కి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య యుద్ధం జరిగింది. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మన దేశం వైపు ఫోకస్ చాలా తక్కువ పెడుతుంది. మన వైపు ఉగ్రదాడులు చాలా వరకు తగ్గుతాయి. అట్ ఏ టైం మన డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ భారత్ భయపడుతుందా అంటే అస్సలు లేదు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన సత్తా ఏంటో మనం పాకిస్తాన్కి చూపించాం. మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్పై చేసిన దాడి వాళ్ళు ఇంకా మర్చిపోయి ఉండరు. అక్కడ మన బ్రహ్మోస్ మిసైల్స్ చేసిన విధ్వంసం వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. పాకిస్తాన్ని ఎల్లప్పుడూ ఏదో ఒక గొడవల్లో ఉంచితే వాళ్ళు కొట్టుకు చేస్తారు. మన వైపు ఈ ప్రెషర్ తగ్గుతుంది, ఉగ్రవాద దాడులు తగ్గుతాయి. సో ఇదండి వీడియో. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ దగ్గర చేరాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.